రైట్. 2 రోజులుగా ఇంటర్ ఫలితాలకు సంబంధించి జరిగిన అవకతవకలపైన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇదే విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా ముఖ్య అధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొనగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇదే విషయంపైన ఇంటర్ ఫలితాల వివాదానికి సంబంధించి రీవెరిఫికేషన్ను పూర్తిగా ఫ్రీగా చేసుకునే విధంగా విద్యార్థులకు వెసులుబాటు కల్పించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇంకా కీలకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారో అనేది అఫీషియల్గా అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. రైట్. 2 రోజులుగా ఇటు విద్యార్థులు, బాధిత తల్లిదండ్రులతో పాటు ఇతర విద్యార్థి సంఘాలతో పాటు విపక్ష పార్టీల నేతలందరూ కూడా ఇంటర్ బోర్డు వద్ద జరిగిన అవకతవకలకు సంబంధించి ధర్నా చేస్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఈ విషయంపైన సమీక్ష నిర్వహించి ముఖ్య అధికారులతో ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచితంగానే అంటే ఫ్రీగా విద్యార్థులందరికీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ నిర్వహించుకునే విధంగా ఒక వెసులుబాటును కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాములు అడిగి తెలుసుకుందాం. రాములు, ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కదా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు ఫ్రీగా రీవెరిఫికేషన్కి సంబంధించి. దీంతోపాటు ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నారు? అఫీషియల్గా ఏమన్నా ప్రకటించే అవకాశం ఉంటుందా? నవీన్, ఏదైతే ఇంటర్ ఫలితాల వివాదంపై స్పందించిన కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో సరిగ్గా 4 గంటలకి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 2-3 రోజులుగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద మరియు ప్రగతి భవన్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనల్ని నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు ఖచ్చితంగా నమ్మకం కలిగించేలా విద్యార్థులు కోరుకుంటున్న రీవెరిఫికేషన్, తర్వాత రీకౌంటింగ్ విషయానికి వస్తే ఏదైతే రుసుము 600 రూపాయలు చెల్లిస్తున్నారో ఆ రుసుము కూడా వాపస్ ఇవ్వాలని చెప్పి, తర్వాత ఉచితంగానే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేయాలని చెప్పి ఫెయిల్ అయిన విద్యార్థులకి, ఒకవేళ పాస్ అయిన విద్యార్థులు కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకుంటే మాత్రం పాత పద్ధతిలో తీసుకొని చేయాలని చెప్పి చేశారు. అయితే వీళ్ళంటే త్వరలో ఈ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ మాత్రం చేపట్టాలని చెప్పి ఆయన అధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్ బోర్డు కార్యకలాపాలు చూస్తున్న అశోక్ కుమార్ స్థానంలో విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న జనార్దన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ అశోక్ కుమార్ ను తాత్కాలికంగా పక్కకు పెడుతూ ఈ పరీక్షల నిర్వహణ, ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ వ్యవహారం అంతా కూడా జనార్దన్ రెడ్డికి అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి జరుగుతున్న సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, తర్వాత ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తో పాటు ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు రాజు శర్మ, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తదితరులు ఈ సమీక్ష సమావేశంలో భాగంగా ఇంకా సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒకటి, ఉచితంగా రీవెరిఫికేషన్ తో పాటు రీకౌంటింగ్ ఒకటి చేపట్టాలని చెప్పి, ఎవరు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవద్దు, తన ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను చూసి ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసి ఆవేదన కూడా పడ్డాడని చెప్పి నోట్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా అవసరం కూడా ఇంకా ఏదైతే ఈ పరీక్షల నిర్వహణతో పాటు పరీక్ష ఫలితాల నిర్వహణ కూడా స్వతంత్ర సంస్థకి ఇచ్చే అంశంపై ఒకసారి పునరాలోచన పరిశీలన కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన నోట్లో మాత్రం పేర్కొనడం జరిగింది. నవీన్, రాములు, ఇప్పటికే గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి సీఈఓ కొంత సమర్థించుకుంటూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో గ్లోబరీనా సంస్థకు సంబంధించి చర్యలు తీసుకునే దానిపైన ఏమైనా ఆదేశించారా? ఇటు ఎవరైతే దీనికి బాధ్యులు అధికారులపైన చర్యలు తీసుకునే దానికి సంబంధించి ఏం చెప్పారు? అది ఇంకా సమీక్షా సమావేశం, ఇంకా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఉచితంగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఓటీ చేపట్టడంతో పాటు ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్ కుమార్ కు ఈ పరీక్షల నిర్వహణ, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తో పాటు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కూడా ముందు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగిస్తూ నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా చూస్తుంది. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవడం అనేది కొంత చాలా తీవ్రమైన తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇదేమైనా సమీక్ష అనంతరం కీలకంగా ఇంకా
వెలువడిన సంస్థపై నిర్ణయం చర్యలు తీసుకునే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాములు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంలో నేపథ్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ వస్తున్నారు. ఇటు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి సంఘాలందరూ ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఇదే అంశంపైన స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించి ముఖ్య అధికారులందరితో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటు ఏదైతే రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యార్థులందరికీ అప్లై చేసుకునే విధంగా, దానికి సంబంధించి ఫలితాలను వెల్లడించేదానికి సంబంధించి ఉచితంగానే వాళ్ళందరూ అప్లై చేసుకునే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వారందరి మీద కూడా వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్ కుమార్ తర్వాత నిర్వహించబోయే పరీక్షలు ఏదైతే ఉన్నాయో, ఇటు సప్లిమెంటరీ కావచ్చు, మరోవైపు రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించి వాటిని జనార్దన్ రెడ్డికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏ సంస్థ అయితే దీనికి కారణమైందో, ఏ అధికారులు అయితే దీనికి కారణమయ్యారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత వారందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. For more updates, please subscribe 99 TV Telugu.